రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందామని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణ, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి అండల్దాస్ గణేష్, సిఐటి జిల్లా నాయకులు సూరం పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ మరి ఆనాడు స్వతంత్ర బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి ఆగస్టు 9 నుంచి 14 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆగస్టు 14న సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జన జాగరణ కార్యక్రమాన్ని సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మరి దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా బ్రిటిష్ కాలం నుండే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను కట్టుబానిసలు చేసే విధానాలను అవలంబిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతులు పోరాటం ద్వారా వెనక్కి తగ్గినా కూడా మళ్ళీ ఆ చట్టాలను అమలు చేసే విధంగా విధానాలు అవలంబిస్తూ మరి రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశంలోని కార్మిక వర్గం పేద ప్రజలపై భారాలు మోపే విధంగా విపరీతమైనటువంటి ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలు అందించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి మరి ఎల్ఐసి, బ్యాంకులు, సింగరేణి, ఇట్లా రైల్వే అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతూ పేద ప్రజలకు భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరోవైపు కులాలు మతాల మధ్యలో చిచ్చు పెట్టి తమ రాజకీయంగా అధికారాన్ని కాపాడుకునే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం విధానాలు అవలంబిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సామాన్యులకు మరి బడ్జెట్ కేటాయించిందే తప్ప సంపన్నులకు మూటలు కట్టబెట్టే విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు దేశంలోని కార్మిక వర్గం, రైతాంగం, ప్రజానీకం అందరూ కూడా ఆలోచించాలి. మరి కార్మిక వర్గం హక్కులపై దాడి చేస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి రేపటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ సందర్భంగా మేము దేశ ప్రజానీకం యువతకు అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రేపటి జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా ఈ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన రాబోయే రోజుల్లో ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉంది. మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మన కార్మికుల చట్టాలు, హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ ఏదైతే స్వతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తి, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మనమందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాలి, మన హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న రైతు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు ఆగస్టు 14న జనజాగరణ చేయడం జరుగుతోంది. సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినాక కార్మికుల మీద, రైతుల మీద, అందరి మీద దాడులు చేయడంతో పాటు కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా విభజించడం జరిగింది. అలాగే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల్ని మరింత అప్పుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తుంది. ఈ విధానాలను నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు, కార్మిక సోదరులంతా ఏకమై ఈ బీజేపీ ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం వచ్చింది. రాబో రోజుల్లో ఈ బీజేపీ కార్పొరేట్ మతతత్వ శక్తుల్ని ఎదిరించలేకపోతే భారతదేశం పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. కాబట్టి ఈ కార్మికులు, రైతులు ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం వచ్చిందని తెలియజేస్తున్నాం.